హలో అండి. వెల్కమ్ బ్యాక్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి వీడియోస్ పెట్టేసారు. నేనంతా నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆహ్, వీడియో పెడుతున్నా అనమాట. నిమజ్జనం కూడా అయిపోద్ది ఈ వీడియో మీ దాకా వచ్చేసరికి. సో, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చవితి చేయడానికి అవ్వట్లేదు. ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఈ ఇయర్ కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే 3 డేస్ నుంచి ఫీవర్ అనమాట. చేయగలనా లేదా చేయడం మానేద్దాము అనిపిచ్చింది. కానీ దేవుడి మీద భారం వేసి టాబ్లెట్స్ వేసుకుని నైట్, మార్నింగ్ ఆ ఫీవర్‌తోనే తలస్నానం చేసి మొత్తం అన్నీ ఒక్కదాన్ని పాలవెల్లి మా ఆయన గారు హెల్ప్ చేసేవారు. ఆయన కూడా వర్క్ ఉందని వెళ్ళిపోవడంతో ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సొచ్చింది. యాక్చువల్‌గా అయితే పాలవెల్లి మొత్తం పూజ దగ్గర సెట్టింగ్స్ అన్నీ ఆయన చేసుకునేవారు. నేనైతే ప్రసాదాలు అవి చేసుకునేదాన్ని. సో, ప్రసాదం కూడా చేసుకునే ఓపిక లేదు. కానీ అలా ఏదో ఇంకా శారీ కూడా కట్టుకునే ఓపిక లేక ఏదో లైట్ వెయిట్ శారీ ఉంటే అది కట్టుకున్నాను. సో, పీట అది పెట్టేసి మొత్తం పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను. కొంచెం మా అమ్మ కూడా హెల్ప్ చేసిందనమాట. ఏ ఎక్కువగా కాకుండా ప్రసాదాలు, కుడుములు, పులిహోర చేద్దామని చెప్పేసి ఎలాగో ఫీవరు అమ్మకి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కూడా అని. తినేవాళ్ళు ఎవరు లేరు సరే అని చెప్పేసి ఆహ్, కొంచెం కొంచెమే చేద్దాం అనిపించింది. సో, ఈలోపు మా ఆయన గారు ఫోన్ చేసి, ఇలా ప్రసాదాలు బయట ఆర్డర్ చేశాను. నీకు హెల్త్ బాలేదు కదా అని. దేవుడా కరుణించు అనుకోని ఎందుకంటే నాకు వరలక్ష్మి పూజకి కొంచెం అలాగే అయ్యింది. నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపించింది. బయట నుంచి తెప్పించి పెట్టాను. అప్పుడు హెల్త్ బాలేదు. సో, ఇది కూడా ఏంటంటే కొంచెం మన చేతితో మనం తయారు చేసి పెట్టుకుంటే అదొక హ్యాపీనెస్ కదా! సర్లే మనం చేసిన కుడుములు అవి ఉన్నాయి కదా! అది పెట్టి మిగతావి బయట నుంచి ఆర్డర్ చేసి పెట్టుకునేవి పెట్టాననమాట. సో, మాకు తెలిసిన వాళ్ళే అంటే పూజలకి వాటిలకి వాళ్ళు స్నానం అది చేసి మంచిగా పిండి వంటలు అవి చేస్తారన్నమాట. మనం దేవుడి దగ్గర తీసుకునే ప్రసాదాలు వాళ్ళు చేస్తారు. మనం పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకుంటే వాళ్ళ టైంకి మనమే ఎళ్లి తెచ్చుకోవాలి. వాళ్ళు పంపించరు. ఎవరో ఒకళ్ళని పంపించి మనం ప్రసాదాలు అవి తెచ్చుకోండి. ఈ ఇయర్ అలా అయ్యింది. ఎప్పుడు లేదు. నా స్వహస్తాలతో నేనే ప్రసాదాలు అవి వండుకొని, డెకరేషన్ చేసుకొని, ఏదో సింపుల్‌గా అలా అయిపోయింది. అసలు హెల్త్ బాలేని వల్ల బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ లేదు. ఏం బ్యాక్‌డ్రాప్ ఏం పెట్టలేదు. జస్ట్ అలా ఏదో హడావుడిగా పూజకి కావాల్సినయన్నీ కూడా తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాను. బయటికి వెళ్ళే సీన్ కూడా లేదనమాట అంత. ఆ రోజు వెళ్దామన్నా ముందు రోజు చాలా జోరున వర్షం. ఈ జ్వరంతో మళ్ళీ బయటికెళ్తే ఇబ్బంది పడతాం. మళ్ళీ నెక్స్ట్ డే దెబ్బడిపోతది. ఈ పూజ కూడా చేసుకోలేనని చెప్పేసి ఎలాగో 2 ఇయర్స్ నుంచి లేదని చెప్పేసి నేనేదో చెప్పేస్తున్నాను. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పానో లేదో మర్చిపోయాను. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో, పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఓపిక ఇచ్చాడనుకోవాలి దేవుడు. అంటే అలా చేయగలనా లేదా అని కూడా అనిపించింది. కూర్చోగలనా లేదా అని. అంత హెల్త్ అంటే ఫుల్ ఫీవర్ అనమాట 3 డేస్ నుంచి. సో, అందుకే వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిందనమాట. చేద్దాంలే అందరూ వరలక్ష్మి పూజ, వినాయక చవితి అన్నీ హడావుడంతా అయిపోయి, నిమజ్జనం అయిపోయి వీడియోలు పెడుతుంటే నేనిప్పుడు ఫ్రెష్‌గా చవితి వీడియో పెడుతున్నానమాట. యాక్చువల్‌గా అయితే ఈరోజు, రేపు కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్లోడ్ చేసి పెడుతున్నాను. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ ఎంతో మోటివేషన్‌గా ఉంటది. ఇంకేంటంటే విశేషాలు అలా సింపుల్‌గా వెళ్ళిపోయింది. నేను ఇంతకుముందు చేసిన వీడియోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా చాలా డిఫరెన్స్ ఉందనమాట. ఎందుకంటే నేను ముందు రోజు ఆహ్, ఆహ్, కొన్ని బ్యాక్‌డ్రాప్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకునేదాన్ని. అది చేసుకోవడానికి 1 అవర్, 2 అవర్స్ స్పెండ్ చేసేదాన్ని. అది బావుందని, ఇది బావుందని, ఇది పీకి, అది పీకి దండలవి మార్చి అన్నీ పెట్టేదాన్ని. సో, చాలా సింపుల్‌గా చూసారు కదా! ఆ పాల వెల్లికి ఎక్కువ ఫ్రూట్స్ కూడా కట్టలేదు. అంత ఓపిక లేకుండా అయిపోయిందనమాట. సో, ఎలా అయినా ఈ ఇయర్ చెయ్యాలి అనుకున్నాను. నేను చేసినవేంటంటే కుడుములు, పెసరపప్పు కుడుములు చేసి పెట్టాననమాట. మిగతా ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా! సో, ఫైనల్‌గా పూజ అది కంప్లీట్ చేసి హారతి ఇచ్చేసాను. సో, ఎక్కువ ప్రాపర్‌గా షూట్ కూడా చేయలేదు. ముందు నుంచి అంత ప్లానింగ్ లేదు. అంటే పూజ చేస్తానో లేదో నాకే తెలీదు. సో, సింపుల్‌గా ఏదో అలా జరిపేసుకున్నాను. ఈ ఇయర్ కరుణించాడనే అనుకోవాలి దేవుడు. మొత్తం తణుకులో జరిగే
వినాయకులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని హారతి అవి ఇస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ లేడీస్‌తో హారతి అది ఇప్పిస్తారు. అక్కడికి వెళ్ళి హారతి అది ఇచ్చి కొంచెం నమస్కరించుకున్నాను. ఆ రోజు నుంచి కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. అది సంగతి. ఈ వినాయక చవితి చాలా సింపుల్‌గా ఇయర్ ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడో దేవుడు చూడాలి. సో, మాకు వీధిలో మాత్రం చాలా బాగా చేస్తారనమాట వినాయక చవితి. అమ్మవారు దసరా వచ్చినా దసరా కానీ ఏదైనా బాగా చేస్తారు. ఇప్పటికీ హడావుడిగానే ఉంది, నిమజ్జనం హడావుడి. సో, కంప్లీట్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.